నమస్కారం. రుచిడు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం విద్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు మీరు? గోధుమ పిండితో అరిసెలు అండి. మరి అరిసెలు చేస్తా అని చెప్పారు గోధుమ పిండితో. అవునండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పలేదు మీరు, చెప్పండి. తురిమిన బెల్లము, గోధుమ పిండి, ఇలాచీ పౌడరు, గసగసాలు. గోధుమ పిండితో అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకున్నారు కదండి. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా విద్యాగారిని అడిగి తెలుసుకుందాం. విద్యాగారు స్టార్ట్ చేద్దామా? అలాగే. ఫస్ట్ ఏం చేయాలంటారు? స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువ అనిపిస్తున్నా కానీ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. అవునండి, అరిసెలు అంటే పెద్దదే. వాటర్ ఇవ్వండి. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. సో వాటర్ ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు. మనకు కావాల్సినవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి కొంచెంసేపు మరగాలంటారా? అదేంటిదమ్మా? బెల్లం. ఇది కొంచెం నల్లగా ఉంది. పాత బెల్లం. సో ఇదైతే బాగుంటుందేమో కదా. సో ఎక్స్పెషల్లీ ఈ ఐటెం కోసం ఈ బెల్లం. అవును. సో బెల్లం అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది. ఈ తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలా? మీరే ట్రై చేశారా లేకపోతే ఎవరైనా చెప్పారా మీకు? మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు చెప్పారండి ఇది. సో అంటే చాలా కాలం నుంచి ఇది చాలా కాలం నుంచి చేస్తున్నారు. మేము కూడా ఎప్పటి నుండో చేస్తూ ఉంటాము. మాకు కొత్తగా పరిచయం చేస్తున్నారు మీరు. అదే ఇది చాలా మందికి తెలియదు కదా, అందుకనేసి. ఈ బెల్లం కరిగాక ఇది దీంట్లో కొంచెం ఇసుక వస్తుంది, అది వడగట్టుకోవాలి. సో మరి ఆ ఇసుక అంతా వెళ్ళిపోయాక మళ్ళీ మనం యాసిటీస్ మళ్ళీ అది కాగబెట్టాలంటే మళ్ళీ పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో యాసిటీస్గా మళ్ళీ మరగా ఇంకా మన పాకం వచ్చేదాకా మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఏ పాకం రావాలంటారు? తీగ పాకం రావాలి, సన్నగా తీగ పాకం. ఇప్పుడు ఈ పాకంని మనం పిండిలో కలపాలంటారమ్మా? అవును. అంటే మరి కొంతమంది నేతి అరిసెలు అని కూడా అంటుంటారు కదా, నెయ్యితో అదేంటి? ఆయిల్ బదులు గీ యూజ్ చేస్తారు అంతే, ఫ్రై చేయడానికి. గీ యూజ్ చేస్తారు, కొందరు కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, కేరళ వాళ్ళు అక్కడ. సో మనమైతే ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ. సో ఇంకొంచెం రావాలి. మనకి మృగలాగా వస్తుంది కదా. తీగపాకం ఎలా టెస్ట్ చేస్తారంటారు? ఎలా వచ్చిందని తెలుస్తుంది? ఇలా చూసేసి ఇట్లా అంటే తీగలు వస్తాయి అన్నమాట. అతుక్కుంటూ ఉంటుంది, ఇలా దారాల్లాగా కనిపిస్తాయి. కానీ కొన్ని ఐటమ్స్కి ఏంటంటే ఆ పావు గంటలో తీగపాకం వస్తుంది, అరగంటలో ఇలా వస్తుంది. దానికన్నా కూడా మన ఈ టెస్టింగ్లో బెటర్ కదా, నీట్గా తెలిసిపోతుంది. తెలుస్తుంది. ఇది తీగపాకం వచ్చింది. ఇట్లా కొంచెం ఇలా టచ్ అవుతుంటా అతుక్కుంటుంది. ఇప్పుడు గోధుమ పిండి వేసేయాలి, దాంట్లో వేసేసుకోవాలి. అంటే బియ్యం పిండి అరిసెలు కూడా ఇదే ప్రాసెస్? అంటే బియ్యం నానబెట్టి అవి చేయాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ అన్నమాట. ఫస్ట్ ఇలాచీ పౌడర్ వేసుకొని, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. సో సేమ్ క్వాంటిటీ అనమాట. ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వాటర్. సో ఉండలు కట్టకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. సో అదంతా వేసేసుకొని సో మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. సో దీన్నే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరిసెలు చేసుకోవడమేనా? ఇది ఇంకా అయిపోయిందమ్మా, ఇది పక్కన పెట్టుకుందాం. సరే అమ్మా. ఇది ఇప్పుడు కలిపాం కదమ్మా, ఇది కొంచెం చల్లారిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్. సో చూసారు కదండి, గోధుమ పిండితో అరిసెలకి ఫస్ట్ మనం ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసి బాగా కరగనివ్వాలండి. అది తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో తీగ పాకం వచ్చాక దాంట్లో కొంచెం ఇలాచి అలాగే 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే అది చల్లబడిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. మరి విద్యా గారు నెక్స్ట్ ఎలా చేస్తున్నారో చూడాలంటే కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి? అయిపోయిందండి, చల్లారింది. మనకు చల్లారాక చక్కగా ఇట్లా ముద్దలా రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకోవడం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఆన్ చేయండి స్టవ్.
ఆయిల్ వేయాలంటారా? డీప్ ఫ్రై కమ్మా ఆయిల్? డీప్ ఫ్రై చేయాలి, కొంచెం ఎక్కువే పడుతుంది కదా. అది హీట్ అయ్యేలోపు మనం ఇవి ఉండలు చేసుకొని అరిసెల్లా చేసుకుంటూ అవుతుందా? అవును. ఈ సైజ్ సరిపోతుందా? ఇది షుగర్ పేషెంట్స్ కూడా కొంచెం తినొచ్చు అంటారా? బెల్లమే కదా, తినొచ్చు. ఇంకో మరి రౌండ్గా చేసా బాగా ఇట్లానేనా? అదే సైజులో చేయాలంటారా? మరీ పెద్దవి కాకుండా లైక్ మనకి మీడియం సైజులో చేసుకోవాలన్నమాట. సో మనం పూరి ప్లస్లో ప్రెస్ చేసుకునేటప్పుడు లైక్ కొంచెం ఆయిల్ కనుక రాస్తూ ఉంటే ఇక్కడ స్టిఫ్ అవ్వకుండా అలాగే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ అయింది కదా మనం వేసుకోవడమే. సిమ్లో పెట్టుకోవాలండి. సో లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. సో ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయమ్మా? ఎక్కువ రోజులు. సో మనకి అరిసెలు ఏంటంటే ఒక నెల 2 నెలల వరకు ఈజీగా ఉంటాయి. అటు అరిసెలు చక్రాలు ఇవన్నీ ఏంటంటే చక్కగా ఇంట్లో పెట్టేసుకొని దాచిపెట్టుకొని. సో పాతకాలంలో అయితే ఏదో ఉంటాయి కదా నెలల వరకు తినేవాళ్ళు దాచిపెట్టేసి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కదా. ఎంతసేపటి వరకు ఫ్రై చేసుకోవాలంటారు ఇవి? కొద్దిసేపు, ఎక్కువ చేయొద్దు. అంటే మరి పిండి కలుపుకునేటప్పుడే గసగసాలు వేసేసుకోవచ్చు కదా? లేదు, పైన చల్లుకోవాలి. సో చక్కగా 2 వైపులా చల్లేసుకోవాలన్నమాట. మనం పిండితో కలుపుకుంటే ఏమవుతుందంటే లోపల పిండిలో కలిసిపోతాయి కదండి, లైక్ మనకి ఇలా పైన కనిపిస్తాయి. సో క్రిస్పీగా తగులుతూ కూడా ఉంటాయి. ఎలా ఉందండి? చక్కగా అమ్మ ఇంటి దగ్గర ఉండి పెడుతూ ఉంటే ఎప్పుడు మీరు వేసేస్తారా అన్నట్లు ఎదురు చూస్తున్నట్లేను ప్లేట్ పట్టుకొని. ఇవి అయిపోయాయమ్మా, ఇవి ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇవి గసగసాలు తీసుకుంటాం. గార్నిష్ చేస్తారా? ఓకే, మీరు గార్నిష్ చేస్తూ ఉండండి. దీని ప్రాసెస్ ఒకసారి మా వ్యూస్కి చెప్తాను. అలాగే. సో చూస్తున్నారు కదండి, అలాగే ఆ చల్లారిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం అరిసెల్లా ఒత్తుకోవాలండి. సో ఆ అరిసెల్లా ఒత్తుకున్న తర్వాత అవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రై అయిపోయాక చక్కగా మనం ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే చక్కటి అరిసెలు తినడానికి రెడీ అయిపోతాయి. మరి ఇంతకీ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా, మరి అరిసెలు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? రెడీ అయిందమ్మా ఇది. సోని టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. తప్పకుండా. సో అరిసెలు కదా. సో చూస్తున్నారు కదండి, వేడి వేడి గోధుమ పిండితో అరిసెలు రెడీగా ఉన్నాయండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సూపర్ అండి, అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. జనరల్గా మనం బియ్య పిండితో ఎలా అయితే ఉంటాయో అరిసెలు, ఈ గోధుమ పిండితో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే టేస్ట్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఐటమ్. సో నోట్ చేసుకున్నారు కదండి, మరి గోధుమ పిండితో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా. విజయ్ గారు, సో గోధుమ పిండితో కూడా అరిసెలు ఇంత టేస్టీగా ఉంటాయని మీరే మాకు చూపించారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దట్టు ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. చాలా బాగున్నాయి అరిసెలు. థ్యాంక్ యూ అండి. మంచి వంటకాలు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలన్నా, అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయాలన్నా మా అడ్రస్ వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. ఈనాటి రుచి చూడు కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.